హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా చేసుకుని క్యారెట్ రైస్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి 10 నిమిషాల్లో హెల్దీగా ఉండే ఈ క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్, ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, తురుముకున్న 1 కప్పు క్యారెట్, రుచికి సరిపడా సాల్ట్, కారం, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 నుంచి 6 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్ చేసేటప్పుడు త్వరగా అయిపోవాలి, కానీ పిల్లలు తినేటప్పుడు హెల్తీగా ఉండాలి అంటే ఈ క్యారెట్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం కొత్తిమీరను స్ప్రింగిల్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ రైస్ రెడీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి, చూసేసేయండి. వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.